ప్రేమ అనేది ఇద్దరి మనసుల కలయిక. ఒకరి మనసులో ఒకరు ఉండాలని కోరుకుంటారు. అదే ఒకరి శరీరంలో ఇంకోరి హృదయం ఉంటే అది ప్రేమ కాదు, అద్భుతం అవుతుంది. నా పేరు అర్చిత. జబర్దస్త్ చూస్తూ కూడా నవ్వలేకపోవడం నా దురదృష్టం. నేను ఎలాంటి ఎమోషన్కు రియాక్ట్ అవ్వకూడదు, ఎందుకంటే నాకు రైట్ సైడ్కు హార్ట్ ఉంది. అమ్మకు దూరంగా ఉండి చదువుతున్నా. నా పరిస్థితి నా ఫ్రెండ్స్ కూడా తెలియదు. ఏంటి ఈరోజు ఇంత లేట్ అయింది? ఆల్రెడీ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎంతసేపు పెట్టింది? పెళ్లి ఫిక్స్ అయింది. ఓ కంగ్రాట్స్. తర్వాత ఎప్పుడు? మరి స్టడీస్ పెళ్ళైన తర్వాత కూడా కంటిన్యూ చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ మీతో మాట్లాడాలి, కొంచెం పర్సనల్గా. పక్కకు వస్తారా? ఏంటో చెప్పు. అది నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నావు. నీకు నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తా, ఆన్సర్ చెప్తావా? ఓకే. నువ్వు వర్జినేనా? అదేంటి అలా అడుగుతావు? మీరు ప్రేమించే అమ్మాయి బాగుండాలని మీరు అనుకుంటారు, మేము అనుకోకూడదా? మీ అబ్బాయిలు బాగుండాలని. అందుకే క్వశ్చన్ వేసాం. అంటే వర్జిన్ కాకపోతే లవ్ చేయవా? ప్రేమించిన వాళ్ళందరూ ఏం కావాలి? సరే, నా ఎంగేజ్మెంట్ అయిపోయింది. 10 డేస్లో పెళ్ళి. ఆ లోపు నువ్వు నిరూపించుకో. నిజమైన ప్రేమ అయితే ప్రూవ్ చేసుకో. నేను నిన్నే పెళ్ళి చేసుకుంటా. సర్ప్రైజ్. అర్చిత 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 ఏమైంది అర్చిత? అర్చిత ప్లీజ్ గెట్ అప్. అర్చిత 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 ఏమైంది అర్చిత? ప్లీజ్ గెట్ అప్ అర్చిత. అరే అమ్మాయి అర్చిత. అంబులెన్స్. నాకు భయం వేస్తుందిరా. ఏమైందిరా తనకి? ఇలా చేయకుండా ఉండాల్సింది. అరే ఒకసారి వాళ్ళ అమ్మకి ఫోన్ చేయండి రా. హలో ఆంటీ. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ఆంటీ, మీరు ఎమోషనల్ అవ్వకండి ఆంటీ. ప్లీజ్ ఆంటీ. ఆంటీ ఏం కదా ఆంటీ, ప్లీజ్ ఆంటీ. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఈ 24 గంటల్లో ఏబీ పాజిటివ్ ఉన్న హార్ట్ని తీసుకొస్తేనే ఆ అమ్మాయి బతికే ఛాన్స్ ఉంది, లేకపోతే చాలా కష్టం. ఆంటీ ఏం కాదంటే యాక్చువల్లీ మేము సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ఉంటాం ఆంటీ, కానీ తను రైట్ సైడ్ పట్టుకొని పడిపోయింది ఆంటీ. సారీ ఆంటీ, సారీ ఆంటీ, ప్లీజ్ ఆంటీ. హర్షిత ఉంది ఈ హాస్పిటల్లోనా? నేను అరేంజ్ చేస్తా.
ఈ టైంలో మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలమ్మా. హార్ట్ దొరికినందుకు ఆపరేషన్ సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు వెళ్ళి చూడొచ్చు. అమ్మా లక్ష్మి, నాకు హార్ట్ ఇచ్చింది నువ్వేనా? కాదు, ఈ లెటర్ రేడియో మర్చిపోయినా. నేను మీకు తెలియదు కానీ నిన్ను దూరం నుంచి చూస్తూనే ప్రేమించాను. ఎంతలా అంటే నా అడుగులు నీ వెంటే, నా చూపులు నీ వైపే, నా ధ్యాస కూడా నువ్వే. తనేరా వెళ్ళిపోతుంది. అమ్మాయి కదా, నేను మాట్లాడతాను. నా ప్రేమ నీకు చెప్పలేక నా ఫ్రెండ్ను పంపించాను. తను ఏమందిరా? అలా అయిపోయిందిరా. నాకెందుకో నువ్వు చెప్తేనే కరెక్ట్ అనిపిస్తుందా. సార్ చెప్పి చూడు. నా ప్రేమ తెలియజేయడానికి మీ ఇంటికి వచ్చాను. అర్చిత ఉందా? హాస్పిటల్లో ఉంది. హాస్పిటలా? ఎవరు? హలో బాస్, ఎవరు మీరు? నీకు హలో. జరిగిన సంఘటన తెలిసింది. నీకు హార్ట్ అవసరం అని తెలిసింది. నా హృదయం ఉంటుంది, అది నీ రక్తంతో కలిసి ప్రవహిస్తుందని తెలిసినప్పుడు ఇంతకన్నా గొప్ప అవకాశం దొరకదేమనిపించింది నా ప్రేమను నిరూపించుకోవడానికి. హలో, అరే చెప్పరా. నా దేహాన్ని అభిషేక్ హాస్పిటల్లో వదిలిపెట్టాలరా, అక్కడ చాలా అవసరం. వద్దురా, ప్లీజ్ రా. అలా చేయకురా. రే ప్లీజ్ రా, నేను చెప్పేది ఒకసారి మాట్లాడరా. ప్రాణానికి ప్రాణమైన నా ప్రేమ చనిపోతుంటే నేను ఎందుకు ఒక్క సాయం చేయరా? నువ్వు చస్తే నీ ప్రేమ తెలుస్తుందారా? అరే ప్లీజ్ ప్లీజ్. అరే వచ్చే జన్మలో కూడా నీ కోసం పుడతా. ఇట్లు అర్చితా చంద్ర.